నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీధర్చారి దీపక్ పాండే మాట్లాడుతూ ఆలయాల్లో ప్రాతకాలం నుంచే స్వామివారి ఉత్సవ విగ్రహాలను అభిషేకాలు, మంగళహారతులు నిర్వహించి ఉత్సవమూర్తులను పురవీధుల గుండా మేళతాళాలతో భజనలతో ఊరేగింపు నిర్వహించి అనంతరం భక్తులు స్వామివారిని ఆలయ ఉత్తరం ద్వారా దర్శించుకొని పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రియ భగవద్బంధువులారా, మన బోధన్లోని శ్రీ భూనీలా సమేత లక్ష్మీ ఆండాల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా ఘనంగా శ్రీ వైకుంఠ ఏకాదశి శుభదిన పర్వాన అనేక మంది భక్త సందోహంతో విలవిలాడుతూ ఆనందంతో అత్యుత్సాహంతో భక్తులంతా సందడితో ఉన్న ఈ ఆలయంలో అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం పూట స్వామి యొక్క దర్శనము ఉత్తరద్వార దర్శనం చేసుకున్నంత మాత్రానే అనుకున్న కోరికలు నెరవేరి సకల పాపాలు పటాపంచలైపోతాయని చెప్పి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి భక్తులందరికీ తెలుసు కనుక భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా విచ్చేసి స్వామి యొక్క కృపా కటాక్ష పాత్రవుతున్నారు. అదేవిధంగా ధనుర్మాస వ్రత శుభ సందర్భంగా కూడా ఇక్కడ బోధనలో అత్యంత విశేషంగా 30 రోజులు ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క పాశ్రము ఆండలమ్మ గోదాదేవి బిన్నమించిన పాశ్రాలని ఇక్కడ సేవిస్తూ ఆ ప్రవచనం నిర్వహిస్తూ కూడా అనేక రకాల కోరికలు నెరవేరడానికి మనం దోహదపడుతున్నాం కనుక ఈ తిరుప్పావై పాశ్రాలు కూడా ఇక్కడ జరిపించ జరుగుతుంది. అత్యధికంగా భక్తులు కూడా విచ్చేసి ఆ గోదాదేవి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు కనుక ఇక్కడ నమ్మిన వాడికి వమ్ము చేయని వాడే వెంకటేశ్వర స్వామి కనుక అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి అందరూ కూడా వస్తున్నారు. ఎవరైతే కళ్యాణం కాని వాళ్ళు ఉంటారో అలాంటి వారు ప్రతి శ్రవణ నక్షత్రం నాడు కూడా కళ్యాణం ఇచ్చేసి ఆ కళ్యాణం పాల్గొంటూ వారి కళ్యాణాలు జరుపుకుంటున్నారు కనుక ఇక్కడ చాలా పవిత్రమైన ఆలయము, అనుకున్న కోరికలు నెరవేరడానికి అత్యంత సుగమైన మార్గం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కనుక అందరూ కూడా ఈ యొక్క దేశంలో మన రాష్ట్రంలో అనేక సుఖ సంతోషాలు, సమృద్ధిగా వర్షాలు, పాడి పంటలు పండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.